పొడుపు కథలు. వేదకాలం నుండి పొడుపు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పొడుపు కథలను విజ్ఞానం పంచే సాధనాలుగా ఉపయోగిస్తారు. వీటినే పూర్వకాలంలో యక్షప్రశ్నలు అని అంటారు. ఈ యక్షప్రశ్నలు అనే మాట ఏ విధంగా వచ్చింది అంటే, మహాభారతంలోని వనపర్వంలో పాండవాగ్రజుడైన ధర్మరాజు, యక్షుడైన ధర్మదేవ వీరు ఇరువురి మధ్య జరిగిన ప్రశ్నోత్తర రూపమైన సంభాషణయే యక్షప్రశ్నలు. యక్షప్రశ్నే అంటే గడ్డు సమస్య అని అర్థం. ఎవరైనా మనల్ని విపరీతంగా ప్రశ్నిస్తూ ఉంటే, ఏమిరా నీ యక్షప్రశ్నలు అని అంటాం. ఈ యక్షప్రశ్నలే తరువాతి కాలంలో ఆయా కవుల రచనలలో మెలిగి పొడుపు కథలుగా మారుకథలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. పొడుపు కథలు అనగా ధర్మరాజు, ధర్మదేవుని యొక్క సంభాషణలో ప్రకటితమైన విజ్ఞానం. ఇది భావితరాలకు అమూల్యమైన విజ్ఞాన భాండాగారం. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా పొడుపు కథలను చదివి వాటి యొక్క సమాధానం తెలుసుకోవాలి. ఆడుతూ పాడుతూ విజ్ఞానాన్ని సంపాదించే సాధనాలే పొడుపు కథలు.